1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు విశ్వకర్మ స్వర్ణకారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ దుబ్బాక కిషన్ రావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, మరి బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డ్ వరకు వెళ్ళిపోయి మళ్ళీ తగ్గడం అనేది చూసాము. కొంచెం యుద్ధ వాతావరణం కొంచెం నెమ్మదించాక మళ్ళీ రైజ్ అయ్యాయి, మళ్ళీ పడిపోయాయి. ఇప్పుడు ఈ వారం ప్రారంభం నుంచి చూసుకుంటే కొంచెం తగ్గుముఖం పడుతున్నాయి. అంటే గోల్డ్ ప్రైసెస్ తగ్గడానికి కారణాలు ఏంటంటారు? మరి ఈ తగ్గుదల అనేది ఇలానే కంటిన్యూ అవుతుందా, మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా అంటే? ఈరోజు 1,51,600 అలా ఉంది. అది క్యాష్కు ట్రాన్సాక్షన్కు ఇస్తున్నారు. మళ్ళీ ఎంసీఎక్స్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అంటే 1,70,000 వరకు ఉంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్కు రేట్లో ఏం తక్కువ లేదు. ఇండియాలో ఎక్సెస్ గోల్డ్ ఉంది కాబట్టి అది వాళ్ళు ఎవరైతే గోల్డ్ డీలర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఎవరి నుంచి తీసుకుంటారో వాళ్ళకు 15 days, 20 days, 30 daysలో వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు కొంచెం తక్కువ చేసి కూడా అమ్ముతుంటారు. ఈ గోల్డ్ రేటు ఇంకో ప్రశ్న వచ్చిందంటే ఇప్పుడు ఎందుకు ఇలాగే ఉంటుందా అనేసి. ఈ తగ్గుదల అనేది ఇలా కంటిన్యూ ఇలా ఉండదు, పెరుగుతుంది, డెఫినెట్గా పెరుగుతుంది. ట్రంప్ తను వారు విరమించుకుంటున్నాను అంటున్నాడు కానీ మళ్ళీ థ్రెటన్ చేస్తున్నాడు ఇరాన్పై. అదొక ప్రభావం మీకు ఉంది. ఈరోజు కొత్తగా ఇజ్రాయిల్ ప్రెసిడెంట్ కూడా తను దుర్భాషలాడాడు. ఇలా అందరితో మాట్లాడి అమెరికా వాల్యూ మొత్తం పడేస్తున్నాడు. దానివల్ల కూడా అమెరికా పరిస్థితే డోల్డ్రమ్స్లో ఉంది. ఇంకా మనకు కూడా వేరే మార్గం లేదు, ఇండియా కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. రీసెంట్గా సార్ ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు కదా, 1 year వరకు గోల్డ్ కొనొద్దు, పోస్ట్పోన్ చేయండి అన్నారు. కొన్ని ఏవైతే ప్రయాణాలు ఉంటాయో అవన్నీ కూడా చేయకండి అన్నారు. మరి దీని ద్వారానే ఈ గోల్డ్ షాప్స్ అన్నీ కూడా మూతపడిపోతున్నాయి అని కొన్ని ఆర్టికల్స్ కూడా రావడం జరిగింది. ఎప్పుడైతే ప్రధానమంత్రి మోడీ గారు ఈ వ్యాఖ్యలు చేశారో, మరి నిజంగానే మూతపడిపోతున్నాయో, ఇన్ కేస్ మరి మూతపడిపోతే మరి స్వర్ణకారుల సంగతి ఏంటి, మరి మీకు ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి అంటే? ఇప్పుడు కొత్తగా మోడీ గారు అనౌన్స్ చేసిన దాంతో ఆల్రెడీ ఎక్కువ ఎఫెక్ట్ ఏం లేదు, కానీ ఆల్రెడీ కార్పొరేట్ ఇండస్ట్రీ వల్ల ధర విపరీతంగా పెరగడం వల్ల ఆల్రెడీ పనులు లేకుండా పోయాయి. గోల్డ్ స్మిత్కు, స్వర్ణకారుడికి లేకుండా పోయాయి. ఎవరైనా రిచ్ పీపుల్ ఉంటే సడన్గా వెళ్తున్నారు, పెద్ద మల్టీ షోరూమ్స్లోకి వెళ్తున్నారు, తీసుకొని వస్తున్నారు. స్వర్ణకారుడి దగ్గరికి రావడం అనేది చాలా తగ్గిపోయింది అనమాట. దానివల్లనే స్వర్ణకారుడికి వృత్తిలో ప్రాబ్లం అయింది. మోడీ మొన్న అతని సంభాషణలో ఒక ఏడాది వరకు గోల్డ్ కొనకండి అని అన్నాడు. అతని ఆవేదన ఏంటంటే ఇంపోర్ట్ చేయకండి అని, డాలర్ను బయటికి పంపకండి అని. గోల్డ్ గురించి ఆల్రెడీ పెట్రోల్, డీజిల్ వీటిపై ఇంకా వేరే ఏదైనా ఆయుధాలు ఏదైనా కావాలన్నా కానీ మెడిసిన్స్ అలాంటి వస్తువులకు డాలర్లు పెంచుదాము, గోల్డ్ గురించి మీరు ఒక ఏడాది ఆగండి అని అన్నాడు. విదేశీ పర్యటనలకు కూడా వెళ్ళకండి, అక్కడ కూడా డాలర్ పెస్తుంది అనమాట. ఈయన చెప్పింది ఏంటంటే, మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది ఏంటంటే, ఆయన చెప్పింది ఇండియాలో ఉండే గోల్డ్ని వాడుకోండి, బయట నుంచి కొనకండి, బయట నుంచి తీసుకురాకండి అని అన్నాడు. ఇక్కడి నుంచే ప్రపంచమంతటికి జ్యువెలరీ వెళ్తుంది. ఆ జ్యువెలరీ షోరూమ్స్కు కొద్దిగా డల్ అయ్యాయి అనమాట. ఇంపోర్ట్ చేసుకోవద్దు అన్నాడు. కాబట్టి ఉన్న గోల్డ్తోనే మీరు ఏదన్నా పాత గోల్డ్ని ఇప్పుడు ముథూట్ ఫైనాన్సు, ఇప్పుడు ప్రతి ఒక్కరూ వస్తున్నారు కదా, మీ ఏదైనా బ్యాంక్లో మీరు కుదో పెట్టుకుంటే మేము మీకు ఆ డబ్బులు ఇచ్చి విడిపిస్తాం, మాకు అమ్మేయండి అని అంటున్నారు కదా. ఆ గోల్డ్ బోలెడ్ ఉందన్నమాట. ఇప్పుడు ముథూట్ ఫైనాన్స్ దగ్గర వాళ్ళు రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ని కలిశారు. జాయలుకాసు వీళ్ళంతా పెద్ద పెద్ద షోరూమ్స్ వాళ్ళందరూ కలిశారు. ప్రైమ్ మినిస్టర్కు వర్డ్ ఇచ్చారు, మేము మాత్రం బయట నుంచి ఒక ఏడాది మీరు చెప్పినట్టు ఇంపోర్ట్ చేయము అని. కానీ ఉన్నది మాత్రం సర్దుకుంటామని చెప్తున్నారు. సార్, మరి కమింగ్ టు ఇక గోల్డ్తో పాటు ఏదైతే వెండి ఉందో, మరి ఇటు పారిశ్రామిక రంగంలోనూ వెండి ఉత్పత్తి ఎక్కువైపోయింది. ఇంకా చూసుకుంటే వెండిని మన వాడకంలో ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ పూజ సామాగ్రి వరకే వాడేవాళ్ళు. ఇప్పుడు వెండికి కూడా మార్కెట్లో గిరాకీ బాగానే పెరిగిపోయింది. మరి వెండి ఒకనొక టైంలో 4,25,000 వరకు వెళ్ళింది వెండి ధర. ఈ 2026 జనవరిలోనే చూసుకుంటే
మరి ఇప్పుడు మళ్ళీ 2,90,000 2,95,000 ఈ మధ్యలోనే ఫ్లక్చువేట్ అవుతుంది. అంటే మళ్ళీ వెండి కూడా రైజ్ అవుతుందని అనుకోవచ్చా? వెండి అయితే డెఫినెట్గా అవుతుంది, కానీ ఇప్పుడు ఈరోజు 2,60,000 లోపలే ఉంది సిల్వరు. ఎంసీఎక్స్లో మాత్రం మీరు అన్నట్టు 2,70,000 ఉంది. ఇది డెఫినెట్గా పెరుగుతుంది, ఎందుకంటే దీని రిక్వైర్మెంట్ వేరే రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సోలార్ ప్యానెల్ బోర్డ్స్కు, మరి బ్యాటరీస్కు, మరి ఎక్స్రే ఫిలిమ్స్కు, కంప్యూటర్ చిప్స్కు, వీటన్నిటికీ కూడా సిల్వర్ వాడతారు. సిల్వర్కు ఆల్టర్నేటివ్ మెటీరియల్ ఇంకా రాలేదు. ఒకవేళ ఆ మెటీరియల్ వచ్చి ఆ వస్తువులు సోలార్ అయినా కానీ, లేకపోతే ఇవి బ్యాటరీస్ అయినా కానీ సిల్వర్ లేకుండా యూజ్ చేయగలిగితే డెఫినెట్గా సిల్వర్ పడిపోతుంది. ఇంకా మీరు అనేది జ్యువెలరీ విషయం కంటున్నా, జ్యువెలరీ ఈ రోజుల్లో గోల్డ్ విపరీతంగా పెరిగింది కాబట్టి సిల్వర్ జ్యువెలరీని యాంటిక్ లాగా వేసుకుంటున్నారు. గోల్డ్ కోటింగ్ చేస్తే అట్లీస్ట్ 1 year వరకు అయితే కోటింగ్ ఉంటుంది కదా అని ఆశ అనేది మహిళలకు ఎక్కువ ఉంటుంది. వెరైటీ జ్యువెలరీ వేసుకోవాలండి, అట్లీస్ట్ దీంతో తృప్తి పడుతున్నారు. దాని ద్వారా కూడా వెండికి గిరాకీ బాగా పెరుగుతుంది అనుకోవచ్చు. అయితే సార్ మరి గోల్డ్ ఇట్లా ఫ్లక్చువేట్ అవుతున్న ఈ టైంలో కొన్ని స్టోర్స్ ఏంటంటే ఇంతకుముందు ఉన్నట్టుగా హడావుడిగా లేవు. ఇప్పుడు యాక్చువల్గా పెళ్ళిళ్ళ సీజన్, పండుగలు స్టార్ట్ అవుతున్నాయి. జ్యువెలరీ స్టోర్స్ అన్నీ కూడా హడావుడిగా ఉండాలి ఈ టైంలో. కొన్ని డల్గా ఉంటున్నాయి. వీళ్ళు ఏంటంటే ప్రత్యామ్నాయంగా వీళ్ళు ఇప్పుడు కొన్ని ఆఫర్స్ ఇస్తున్నారు. ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా అని చెప్పేసి, ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసుకుంటే మీకు గ్రామ్కి ఇంత ఇస్తామని చెప్పేసి ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ఆఫర్స్కి ముఖ్యంగా మహిళలు చాలామంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు కదా. అంటే ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ మళ్ళీ గ్రామ్కి ఇంత మనీ వస్తుంది అనుకుంటే మనకి ఎక్కువ వస్తుంది కదా, మనం కొత్త నగ కొనుక్కోవచ్చు కదా అని ఆలోచిస్తాము. మరి అలాంటి వాళ్ళకి అంటే ఇలాంటి దగ్గర మేము ఏమైనా మోసపోయే ఛాన్సెస్ ఉన్నాయా అంటే? 100% ఉంటుంది. ఓల్డ్ గోల్డ్లో మీరు వాడి దగ్గరికి, షోరూమ్ దగ్గరికి వెళ్ళే ముందే బయట టెస్ట్ చేయించుకొని పోవాలి. ఆ వస్తువు గ్రాస్గా ఎంత ప్యూరిటీ ఉంది ఆ టెస్ట్ చేసుకొని, అది 80% ఉంటే వాడు 80%కు 1% ప్లస్ ఆర్ మైనస్లో అంటే నేను ఒప్పుకోవాలా. 60% అని చెప్పారనుకో మీరు చాలా లాస్. మన అందరికీ తెలియదు కాబట్టి ఈ జ్యువెలరీని ఎక్కడైనా టెస్ట్ చేసుకోవచ్చు. హాల్మార్క్ షోరూమ్స్ ఉన్నాయి, జనరల్ టెస్టింగ్ షోరూమ్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్తే మనకు 50 రూపీస్లో టెస్ట్ చేసి రిపోర్ట్ ఇచ్చేస్తారు. ఆ రిపోర్ట్ ఇది కాకుండా పాత వస్తువులన్నీ కూడా మన ముందరనే మంచి మిషనరీ వచ్చాయి ఈ రోజుల్లో. మంచి స్టోన్స్, ముత్యాలు, నల్లపూసలు అన్నీ తీసేసి మొత్తం కరిగిన తర్వాత దానికి 100% టెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఆ టెస్ట్ రిజల్ట్స్తో మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, కొత్త వస్తువులు తీసుకోవచ్చు. అంటే ఆఫర్స్కి ఎక్కువ అట్రాక్ట్ అవ్వద్దు అని ఆఫర్స్ అట్రాక్ట్ అంటే ఇప్పుడు చూడండి, మీరు పాత గోల్డ్కు మేము మీకు ఫుల్ రేట్ ఇస్తానంటాడు. మనకు పాత గోల్డ్ తీసుకెళ్ళినప్పుడు పాత గోల్డ్ ఇది 60% ఉంది, 70% అని ఇలా మనను కన్ఫ్యూజ్ చేస్తాడు. మన దగ్గర అప్పుడు కొన్నప్పుడు, చేయించినప్పుడు దాని స్లిప్స్ మన దగ్గర ఉండవు రెడీగా. సో ఇవన్నీ ఉండట్లో సరే ఒకసారి కొత్త వస్తువు చూసి టెంప్ట్ అయిన తర్వాత ఇది ఎలాగో ఇచ్చేద్దామే ఇంకా పోతే పోయింది అని అనుకుంటారు, కానీ దీంట్లో చాలా మోసపోతారు అనమాట. ఎందుకంటే 1 గ్రామే నీకు 16,000 రూపాయలు ఉంది. ఇంతకుముందు 70-80 వేలకు తులం ఉండేది, అంటే 10 గ్రాములు ఉండేది. ఇంత మోసం అంటే ఇంకెవరైనా భరించలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా కొంచెం స్వర్ణకారులు నమ్మాలా. స్వర్ణకారుల దగ్గర నుండి టెస్టింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. రీసెంట్గా కూడా మేము ప్రూవ్ చేశాము. మీరు ఎలా టెస్ట్ చేయాలని కూడా మేము చూపించాము అందరికీ. మనం ఒక వీడియో కూడా చేయడం కూడా జరిగింది. ఆ టెస్టింగ్ టూల్స్ ఎలా ఉంటాయి, ఎలా టెస్ట్ చేస్తారు, నకిలీదా ఒరిజినలా అని చెప్పేసి. అయితే ఇప్పుడు స్టోర్స్కి వెళ్ళి ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ అనుకున్నాం కదా, ఇది మామూలుగా మర్చెంట్స్ దగ్గర కూడా మనం పాత బంగారం తీసుకొచ్చి నాకు కొత్త నగ కావాలంటే మీరు చేసిస్తారా? ఇస్తారు. దానికి ఏమైనా మేకింగ్ ఛార్జెస్, జిఎస్టీ ఇవన్నీ ఉంటాయండి? జిఎస్టీ ఉండదు. ఓల్డ్ దానికి మాత్రం జిఎస్టీ ఉండదు. దానిపైన ఎక్స్ట్రా పడితే, మీరు 20 తులాలు గోల్డ్ ఇచ్చారు, మీకు 30 తులాల వస్తువులు తీసుకున్నారు, ఆ డిఫరెన్స్ ఆఫ్ 10 తులాలకు మాత్రం ట్యాక్స్ పడుతుంది. అంటే మరి ఇప్పుడు బంగారం ధర ఇలా పెరుగుతున్న, ఫ్లక్చువేట్ అవుతున్న ఈ టైంలో స్వర్ణకారుల సమస్యల గురించి మాట్లాడుకుంటే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి మీకు? మరి ఇప్పుడు ప్రెసెంట్ మీ బిజినెస్ ఎలా ఉంది అంటే? ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా కూడా స్వర్ణకారుడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మోడీ అనౌన్స్ చేసిన తర్వాత ఇంకొంచెం ఎక్కువైంది. దానికంటే ముందు నుంచి కూడా రేటు విపరీతంగా పెరగడం వల్లనే స్వర్ణకారుడు నష్టపోతున్నాడు. స్వర్ణకారుడి దగ్గరికి కస్టమర్ రావాలనుకునే టైంలో గోల్డ్ రేట్స్ ఫ్లక్చుయేషన్స్లో
మళ్ళీ మహిళలు కొంచెం కన్ఫ్యూజ్ అవడము, ఇంకో 2 రోజులు ఆగుదామా, తగ్గుతుందేమో ఇట్లా అయిపోయి కొంచెం మోసపోతాడు. స్వర్ణకారుడు మాత్రం దీనావస్థలో ఉన్నాడు. ఆల్ ఓవర్ ఇండియా ఈ వృత్తి ఇంకా చేస్తే వాడి యువకుడు చేస్తే వాడికి అమ్మాయినిచ్చే ఉద్దేశం కూడా లేదు, అంత దారుణంగా ఉంది. కిషన్ రావు గారు, ఒక విషయం చెప్పండి ఫైనల్గా. అంటే ఒక నగ కొనుక్కోవాలంటే మనం స్టోర్కి వెళ్ళడం వల్ల మనకి ఎక్కువ లాభం ఉందా, లేదంటే ఒక మర్చెంట్ దగ్గరికి వచ్చి, ఒక స్వర్ణకారుల దగ్గరికి వచ్చి చేయించుకుంటే నగ మనకు లాభం ఉందా అండి? ఎక్కడ మనం నష్టపోతాం ఎక్కువగా అంటే? చూడండి, మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఒక వస్తువు షోరూంలో కొంటే ఆయన షోరూమ్ కాస్టే దగ్గర 10-20 కోట్లు ఉంటుంది. మళ్ళీ షాప్లో ఎంప్లాయీస్కు మినిమం 30,000-40,000 శాలరీస్, అన్ని 1000 వాట్స్ బల్బులు పెట్టేస్తాడు. వస్తువు ఎంత దిసింగ్ ఉన్నా కానీ బాగా అద్భుతంగా కనబడుతుంది. అవన్నీ ఖర్చులు మీ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాడు. 1,60,000 గోల్డ్ రేట్ ఉంటే 1,75,000 వరకు మీకు ఇస్తాడు. ఆల్మోస్ట్ 10-15% మీకు ఎక్స్ట్రా ఇస్తాడు. అదే స్వర్ణకారుడి దగ్గర అయితే 5-4% ఉంటుంది. సాదా జ్యువెలరీలో డైమండ్ ఫిట్టింగ్ ఇవన్నీ ఉంటే ఒక 1%, 2%. మళ్ళీ డైమండ్ వాళ్ళ దగ్గర వాళ్ళు 15% వేస్తారు వాళ్ళు జ్యువెలరీ. మళ్ళీ ఆ డైమండ్స్ కాస్ట్ కూడా ఎక్కువ ఇస్తారు జ్యువెలరీ వాళ్ళు. మేమైతే కాస్ట్ కస్టమర్ తీసుకెళ్తాం, ఇప్పించేస్తాం. ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే డైమండ్స్లో కూడా మనకు 50,000 క్యారెట్ దొరికేది వాళ్ళు 70,000 చెప్తారు. మీకు మళ్ళీ 5% డిస్కౌంట్ ఇస్తున్నామంటారు. ఇవన్నీ బుటకము. మేము కావాలంటే ఏ వస్తువునైనా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ షోరూంలో మీకు 10 లక్షలు అయితే మీకు 9.5 లక్షల లోపల ఇచ్చేస్తామండి, గ్యారంటీగా ఇస్తాం. ఇది నా వాదన, ఇది ప్రూవ్ చేస్తాం మీకు. కాదంటే ఒక వస్తువును మేము చేసిన వస్తువు కాస్టింగ్ అయింది, షోరూంలో అదే వస్తువుకి వెళ్ళి చూడండి, వాళ్ళ రేట్ ఎంత ఉందో తెలిసిపోతుంది. కిషన్ రావు గారు, ఫైనల్ ఒక క్వశ్చన్ చెప్పండి. మరి ధరలు ఇలా ఫ్లక్చువేట్ అవుతున్న ఈ టైంలో మరి బంగారం కొనడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మహిళలకి ఏంటంటే కొంచెం తగ్గింది అంటే వెళ్ళి తీసుకోవాలనుకుంటారు. ఆల్రెడీ పండగలు పెళ్ళిళ్ళు స్టార్ట్ అయ్యాయి కాబట్టి మన వాళ్ళు ఎక్కడ ఆగరు మహిళలు. సో మరి ఈ టైంలో కొనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కొనాలంటారా, ఇంకొంచెం వెయిట్ చేస్తే బాగుంటుందంటే, అంటే ఇంకా తగ్గుతుంది అని అనుకోవచ్చు అంటారా? ఇంత రిసీవ్ పరిస్థితుల్లో కూడా మోడీ అనౌన్స్ చేసిన నెక్స్ట్ డే 1,65,000 ఉండింది గోల్డ్. మెల్లిగా దారుణంగా పడిపోయింది. ఎందుకంటే వాళ్ళ అవసరాలు వాళ్ళకున్నాయి కాబట్టి పడిపోయింది. ఈ గోల్డ్ రేటు ఇప్పుడు మాత్రం ఇంకా తగ్గుతుందనే ఆశ లేదు. మీ దగ్గర స్పేర్ డబ్బులుండి మీరు ఎక్కడి నుంచి లోన్స్ లేకుండా తీసుకుంటే చేయిస్తే మాత్రం 100% మీరు ఇప్పుడే తీసుకోవడం కరెక్ట్. అంటే ఈ టైంలో కొనడం మంచిది. మంచిది. ధరలు ఇలాగే తగ్గుతాయి అనడానికి ఏం ఆస్కారం లేదు. మళ్ళీ పెరగచ్చు. యుద్ధం కూడా కొంచెం సైలెంట్ అయింది కదండి. సైలెంట్ అయ్యాక మళ్ళీ రైజ్ అయ్యాయి, మళ్ళీ తగ్గాయి కదా. మళ్ళీ ఇప్పుడు ట్రంప్ ఏం నిర్ణయం తీసుకుంటాడో తెలియదు, సడన్ గా డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మళ్ళీ గనక ఏమైనా యుద్ధ వాతావరణం వస్తే ఇమీడియట్లీ మళ్ళీ రైజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయా? అప్పుడైతే ఇంకా విపరీతంగా పెరుగుతుంది. ఇప్పుడు 500, 1,000 రూపాయలు పెరిగేది అప్పుడు 20-30 వేలు పెరుగుతుంది అనమాట. అంతే. ఎందుకంటే ఇప్పుడు కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ వచ్చిన యుద్ధానికి ఎవరు కూడా ఇంకా రికవర్ కాలేదు. 6 మంత్స్ పడుతుంది ఏ కంట్రీకైనా. మొత్తం ప్రపంచం మొత్తం మీద ఆయిల్ షార్టేజ్ క్రియేట్ చేశాడు ట్రంప్. తీసుకోవద్దంటాడు, నా దగ్గరికి వెళ్ళి తీసుకోవాలంటాడు, రష్యా నుంచి కొనొద్దంటాడు. ఇన్ని థ్రెట్స్ ఒక ఇండియాకే పెట్టాడు. అన్ని దేశాలకి ఇలాగే చేశాడు. ఇంకా మీదకెళ్ళి మీరు రష్యా నుంచి కొంటే మీకు 500% ట్యాక్స్ అని ఇలా బెదిరించి చేసి, కాబట్టి మనము జాగ్రత్తగా ఇప్పుడు అవసరం ఉంటే ఇప్పుడే తీసుకోవడం బెస్ట్. థ్యాంక్ యూ. నమస్తే మేడం.